అన్న నమస్తే. నమస్తే. ఏ ఏరియా అన్న ఇది? మాది మధురా నగర్. ఈసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మీకు అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ అధికార పార్టీ గెలిస్తేనే అభివృద్ధి పనులు జరుగుతాయి. ఎందుకంటే సిటీలో ఒక్క సీటు కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీకి, ఎక్కడ అభివృద్ధికి నోచుకోలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు అతని సదుద్భావంతో ఉండి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. అందులోని ఇంకొంచెం ఈ పార్టీ గెలిస్తే, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నాం. గవర్నమెంట్ మీద చాలా వరకు వ్యతిరేకత కనిపిస్తుంది కదా, ఏ పథకం అమలు అవ్వలేదని, దానికి మీరు ఏ సమాధానం ఇస్తారు? ఏమండి, ఇక్కడ సిటీలో వచ్చేసి ఏ పథకం అమలు లేదని తెలుస్తుంది. ప్రతి పల్లెటూరుల్లో ప్రతి ఒక్క పథకం ప్రజల వద్దకు చేరుతుంది. ఎక్కడా కూడా ఆడవాళ్ళకి బస్సుల్లో ఫ్రీ ఇచ్చారు, గ్యాస్ 500 రూపాయలకి ఇచ్చారు, హైదరాబాద్లో అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ జరుగుతుంది. సన్నబియ్యం ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమాలన్నీ సిటీలో అయితే ఎవరికి అంటే బయట అలా చేస్తున్నారు, ప్రొటెక్ట్ చేస్తున్నారు. ప్రతి పల్లెటూరుల్లో కూడా ప్రతి పథకం అందుతుంది. మాగొండి సునీత గారు నిలబడుతున్నారు కదా, సానుభూతి ఓట్లు పడవంటారా? మాగంటి సునీత గారు, పి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇంకా కన్ఫామ్ కాలేదు. బీఆర్ఎస్ పార్టీకి ఇద్దరు నామినేషన్లు వేశారు. వాళ్ళ పార్టీలోనే రెండు, కేసీఆర్ గారేమో సునీత గారికి, కేటీఆర్ గారేమో విష్ణువర్ధన్ రెడ్డి గారిని టికెట్ను అనౌన్స్ చేశారు. వాళ్ళిద్దరు టికెట్ అసలు ఎవరికో చెప్పి ముందు ప్రజల్లోకి రావాలని కోరుకుంటున్నాం. ఈసారి నామినేషన్ చాలా ఎక్కువ దరఖాస్తు చేశారు కదా, ఎందుకు అన్ని నామినేషన్ చేశారు? అంటే ఇది ప్రతిపక్ష పార్టీ పండుతున్న కుట్ర అనుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కువ నామినేషన్లు వేస్తే అభ్యర్థులు ఎవరనేది సీనియర్ సిటిజన్స్కి అర్థం కాక ఓట్లు పక్కకు పడే అవకాశం ఉన్న కాన్సెప్ట్ తోటి ప్రతిపక్ష పార్టీ పండిన కుట్ర ఇది. ఈసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మీరు మనీ తీసుకుని ఓటేస్తారా, అభివృద్ధి పనులు చేసే పార్టీకి ఓటేస్తారా? మేమైతే అభివృద్ధి చేసే పార్టీకే ఓటు వేయాలనుకుంటున్నాం. సో కాంగ్రెస్ గెలుస్తుంది అంటున్నారు కదా, అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా ఒకే పార్టీ గెలిచి ప్రజలు విసిగెత్తిపోయినారు. ఎటువంటి అభివృద్ధి జరగలేదు. అలాగే నవీన్ యాదవ్ గారు ఎన్నో ఎన్జిఓ సంస్థలు పెట్టి స్వచ్ఛందంగా ప్రజలకి ఎల్లవేళ్ళు అందుబాటులో ఉన్న క్యాండిడేటు. ఇప్పటి వరకు అతను స్వతహాగా మంచి పార్టీకి నిలబడకపోవటమే కరెక్ట్. కాంగ్రెస్కి నిలబడటం, అందులో కాంగ్రెస్ చేసే అభివృద్ధి పనులు నచ్చడం, నవీన్ యాదవ్ గారి మీద మంచి ఒపీనియన్ ఉండటం ఆ కాంగ్రెస్ పార్టీకి బలాన్ని ఇస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఈసారి ఎలక్షన్లో మీరు పార్టీని చూసి ఓటేస్తారా, వ్యక్తిని చూసి ఓటేస్తారా? ఈసారి ఈ ఎలక్షన్లో అయితే పార్టీ అండ్ వ్యక్తి ఇద్దరు అండి. ఎందుకన్నా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పదంలో ఉంది, నవీన్ యాదవ్ గారు ప్రజల హృదయాల్లో ఉన్నాడు. అందుకోసమని మేము ఇద్దరిని కంపల్సరీ చూస్తున్నాము. సో ఎంత మెజార్టీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి? నేనైతే 20,000 నుంచి 40,000 మెజార్టీ వస్తుందని అనుకుంటున్నాను. ఎన్ని ఓట్లు ఉన్నాయన్న మొత్తం మీకు? మాకు వచ్చేసి మేము 40 ఓట్లు ఉన్నాయి. 40 ఓట్లకి ఇంకో 2 ఓట్లు అదనంగా రిక్వెస్ట్ చేసి వేపిస్తాం, కానీ 40 ఓట్లకి 1 ఓటు కూడా తగ్గదు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నమస్తే. నమస్తే. ఈసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఎవరు గెలుస్తారన్న? నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారు. ఎందుకంటే యువకుడు, ఒక సోషల్ వర్కర్, ప్రతిదీ తెలిసిన వ్యక్తి. చిన్న ఉన్నప్పటి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. 3 సార్లు కంటెస్ట్ చేసినప్పటికీ కూడా ఆయన ప్రజల పక్షాన ఉన్నాడు. ప్రతి కార్యక్రమంలో పాల్గొంటారు. అదే కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ లేకున్నా కూడా దాదాపు 200 కోట్లతో డెవలప్మెంట్ జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ గెలిచి 2 సార్లు గెలిచింది, మళ్ళీ మొన్న కూడా గెలిచింది, అంటే 3 టర్మ్స్ గెలిచింది. నేను ఒకే క్వశ్చన్ అడుగుతున్నాను, అందరికీ మీడియా వాళ్ళకు కూడా అడుగుతున్నాను, ఎందుకు గెలుస్తుంది అనే క్వశ్చన్ మార్క్కి నేను చెప్తున్నాను కదా. ఈ 10 సంవత్సరాల్లో ఎట్లున్న రోడ్లు అట్లనే ఉన్నాయి, ఎట్లున్న డ్రైనేజ్లు అట్లనే ఉన్నాయి, ఎందుకు నల్ల కనెక్షన్లు రాలేవు, ఎందుకు ఒక బస్ స్టాప్ రాలేదు, ఎందుకు ఇంత వ్యవస్థ ఉంది అనేది నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఈ 10 సంవత్సరాలు కూడా అరాచకం, అవినీతి, గూండాయిజం మొత్తం కూడా మాగంటి గోపీనాథ్ చేయడం జరిగింది. అధికారులను మొత్తం మేనేజ్ చేయడము, అపోజిషన్ లీడర్లని వాళ్ళు ఏదన్నా కార్యక్రమం చేస్తే అది డిస్మెంటల్ చేయడము, ప్రజలని చాలా గోస చేసినటువంటి వ్యక్తి మాగంటి గోపీనాథ్ గారు. కాబట్టి ఈసారి ప్రజలు అవన్నీ గమనించారు. కాబట్టి ఈసారి 100% నవీన్ యాదవ్ గారికి ఓటేసి గెలిపించడం జరుగుతుంది. గవర్నమెంట్ మీద వ్యతిరేకత కనిపిస్తుంది కదా కొంతవరకు, దానికి ఏమంటారు? గవర్నమెంట్ మీద వ్యతిరేకత, మరి కేసీఆర్ గారు 8 లక్షల కోట్లు అప్పు చేయడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మిగులు బడ్జెట్ ఉండే, మీ అందరు తెలిసే ఉంటుంది, మిగులు బడ్జెట్ ఉండే. మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ 8 లక్షల కోట్లు అప్పు చేయడం జరిగింది. కాళేశ్వరం 30,000 కోట్ల బడ్జెట్తో ఉంటే 1,30,000 కోట్లు చేసి 1,00,000 కోట్లు అప్పు చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నో కార్పొరేషన్లలో కూడా ఇంకా 10 సంవత్సరాలు బాకీలు ఉన్నారనమాట గవర్నమెంట్. కాబట్టి ఆయన వచ్చినా కూడా ఏం చేయకపోతుండే. వాళ్ళ కూతురేమో లిక్కర్ స్కాము యూఎస్లో 1000 ఎకరాలు ఉండడం జరిగింది. కంప్లీట్గా మొత్తం చెరువులు, నాలలు అంతా కూడా కబ్జా చేయడం జరిగింది. 58, 59 జియో కింద వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా
వాళ్ళ పార్టీ వర్కర్లు కావచ్చు దానికి అప్లై చేసుకొని 100 ఎకరాలు కబ్జా చేయడం జరిగింది. మొత్తం వ్యవస్థనే ఫోన్ ట్రాపింగ్ కావచ్చు, అదేవిధంగా అధికారులను ఐఏఎస్లను ఐపీఎస్లను కూడా వాళ్ళ దగ్గర గుప్పట్లో పెట్టుకొని అన్ని అవినీతి అక్రమాలు చేయడం జరిగింది. అందుకే ఆ 8 లక్షల కోట్లు ఏదైతే అప్పు చేయడం జరిగిందో దాని ఇంట్రెస్ట్ కట్టుకుంటూ మా ఉన్నటువంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ మరి హైడ్రా అనే పేరుతోని ఎన్నో భూములు కబ్జా చేసినటువంటి గవర్నమెంట్ ఆస్తులను కాపాడుతూ సంక్షేమ పథకాలు తెస్తూ మరి రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. సో మాగంటి సునీత గారికి సానుభూతి ఓట్లు పడవంటారా? మాగంటి సునీత ఇప్పుడు లేదు, ఆల్రెడీ ఆమె సెకండ్ వైఫ్. సో ఆ అఫిడవిట్ కూడా నాకు తెలిసి రిజెక్ట్ అవుతుంది, వేరే క్యాండిడేట్ వస్తారు. అది ఏమి ఉండదు. ఆయన చేసినటువంటి పాపమే ఈరోజు ఆ రకంగా ఆయన తీసుకొని వెళ్ళింది. ఎవరి కర్మ వాళ్ళదే అంటారు కదా, ఆ విధంగా ఆయన గుళ్ళని గోపురాలని ప్రతిదీ కూడా డిస్మెంటల్ చేయడం, ప్రజల్ని హింసించడం జరిగింది. అందుకే ఆ పాపంతోనే చనిపోవడం జరిగింది. ఆ సానుభూతి అనేది ఉండదు. ఈరోజు రేపు వీళ్ళు అనేది ఏమి ఉండదు. ఏ నాయకుడు ప్రజల్లో ఉంటాడో ప్రతి గల్లీ నవీన్ యాదవ్ తెలుసు కాబట్టి ఇక్కడ అనుకూలంగా ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో మరి నవీన్ యాదవ్ గారికి పట్టం కట్టడం జరుగుతూ ఉంది. ఈసారి మీరు పార్టీని చూసి ఓటేస్తారా, వ్యక్తిని చూసి ఓటేస్తారా? వ్యక్తిని చూసి చేస్తాము, పార్టీని చూసి చేస్తాము, డెవలప్మెంట్ని చూసి చేస్తాము. ఈరోజు 2 సంవత్సరాలు జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో జూబ్లీస్లో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ లేకుండానే 200 కోట్లు బడ్జెట్ ఈ డెవలప్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఏమనుకుంటున్నామంటే 10 సంవత్సరాల్లో జరిగినటువంటి డెవలప్మెంటు ఖాళీ ఈ 1-2 నెలల్లోనే 200 కోట్లతో మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి రోడ్లు కానీ నాలాలు కానీ ప్రతిదీ కూడా దగ్గరుండి చేయించడం జరిగింది. 100% అదే డెవలప్మెంట్ మీద ప్రజలు కూడా గౌరవించి నవీన్ యాదవ్ గారిని అసెంబ్లీకి పంపించి మంత్రిగా చూస్తారు. సో ఇన్ని నామినేషన్స్ పడాయి కదా, దాని ఎందువల్ల పడాయి అంటారు? ఎందువల్ల పడడం అంటే ఇప్పుడు అపోజిషన్ కేటీఆర్ గారు కొంతమందితో నేర్పించడము అయితే ఇది బై ఎలక్షన్ కాబట్టి ఎక్కడ ఎలక్షన్స్ ఉంటాయి, జనరల్ ఎలక్షన్స్. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి ఇక్కడ నామినేషన్స్ వేయొచ్చు, ఎవరైనా వేయొచ్చు, కానీ పోటీ మాత్రం ప్రధాన పార్టీల మధ్యలో జరుగుతుంది. ఈసారి బీజేపీ అండ్ ఇతర పార్టీలు కూడా ఎంతవరకు పోటీ ఉంటుంది అంటారు? బీజేపీ వ్యక్తి పేరు మీరు ఎక్కడైనా విన్నారా? లంకల దీపక్ రెడ్డి ఓన్లీ బ్యానర్ల వరకు అక్కడ వరకు విన్నారు తప్ప ఎక్కడైనా గ్రౌండ్లో విన్నారా? ఆయన పేరు మీరు సర్వే చేయండి, బీజేపీ క్యాండిడేట్ ఎవరో కూడా తెలియదు. విష్ణువర్ధన్ రెడ్డి గతంలో ఆయనకు అవకాశం ఇచ్చారు, మరి ఆయన నిలబెట్టుకోలేదు. మరి ఆయన ఎప్పుడు కూడా ప్రజల్లో తిరగలేదు. వాళ్ళ నాన్న మీద గౌరవంతో పీజీఆర్ అంటే అందరికి అభిమానమే. మరి ఆయన ఉన్నప్పుడు మంచి బాగుండేది. ఆయన తనయుడనే 2 సార్లు అవకాశం ఇచ్చింది. మరి ఇచ్చినప్పటికీ కూడా ఆయన దాన్ని నిలబెట్టుకోలేడు కాబట్టి ఆయనకు కూడా అవకాశం ఇవ్వరు. ఎన్ని ఓట్లు ఉన్నాయన్న మీ ఇంట్లో? మా ఇంట్లో దాదాపు మొత్తం మా బిల్డింగ్లో మొత్తం ఒక 60 ఓట్లు ఉంటాయి. అందరూ కూడా నవీన్ యాదవ్ ఫేవర్గా ఉన్నారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా నమస్తే. ఈసారి జూబ్లీ సెలక్షన్ ఏ పార్టీ గెలుస్తుందమ్మా? కాంగ్రెస్ గెలుస్తుందమ్మా. ఎందుకమ్మా? ఎందుకంటే ఇప్పుడు నవీన్కి సీట్ ఇయ్యకముందే ఆయన చాలా పనులు చేసిండు. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిర్రు, అగో గల్లీలల్లా బురదగా ఆడుతుంది. ఏం పనులు చేసిర్రు? ఇప్పుడు ఆయన సీట్ రాకముందే చాలా చేసిండు. ఇప్పుడు ఆయన గెలిచినాక కూడా మేము ఆయనకు బాగా సపోర్ట్ చేసి గెలిపించి అన్ని చేయించుకుంటాం. మేము గవర్నమెంట్ మీద వ్యతిరేకత కనిపిస్తుంది కదా, ఓటు వేస్తారంటారా? వేస్తారు కంపల్సరీ వేస్తారు. వేపిస్తాం. ఫ్రీ బస్ ఎలా ఉంది? ఫ్రీ బస్ బస్ వాళ్ళు ఆపుతలేరు కూడా, అదొకటి ఇది ఉంది. మాకంటే సునీత గారు నిలబడుతున్నారు కదా, సానుభూతి ఓట్లు పడతాయంటారా? ఏం పడాయి, మేమైతే ఏం పడాయి అనుకుంటున్నాం. ఆ సానుభూతి ఓట్ల కోసమే అని అనుకుంటారు, అసలు అట్లా పడాయి. ఈసారి ఎలక్షన్లో మీరు ఓటు డబ్బులు తీసుకొని వేస్తారా, అభివృద్ధి పని చేసే వాళ్ళకి వేస్తారా? వీధి పని చేసే వాళ్ళకి వేస్తాం. డబ్బులు తీసుకుంటే వాళ్ళకు అవన్నీ వద్దు. పనులు ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకు వేస్తాం అని అంటారు కూడా. మేము చెప్తున్నాం కూడా, మీకు పనులన్నీ చేయిస్తాం మేము వెంబడుండి కాంగ్రెస్ని గెలిపియాలని చెప్తున్నాం. ప్రతి ఒక్క ఇంటికి పోయి చెప్తున్నాం. ఈసారి మీరు వ్యక్తిని చూసి ఓటేస్తున్నారా, పార్టీని చూసి ఓటేస్తారా? వ్యక్తిని చూసి వేస్తాం. ఏ వ్యక్తి పని చేస్తా పనులు చేయగలుగుతాడో వాళ్ళకు వేపిస్తాం, మేము వేస్తాం. ఈసారి కాంగ్రెస్ వస్తే మీకు పనులు జరుగుతాయని మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఖచ్చితంగా అంటే ఆయనకు అంత ఉంది. మంచి అబ్బాయి, మా బస్తీలో ఏదన్నా మంచి చెడ్డ. అమ్మా నమస్తే. నమస్తే. ఈసారి జూబ్లీ సెలక్షన్ ఏ పార్టీ గెలుస్తామ్మా? కాంగ్రెస్. ఎందుకమ్మా? కాంగ్రెసే రావాలి, కాంగ్రెసే కావాలి. మాకు వచ్చి 1.5 సంవత్సరం అయింది అంతే. 2 సంవత్సరాల లోపలే మాకు పనులన్నీ కనబడ్డాయి. ఏమేం చేస్తా అన్నారు హామీలు అన్నీ ఒకటొకటి అమలు చేసిండ్రు. గతము బీఆర్ఎస్
10 సంవత్సరాలు ఉంది కానీ ఏమన్నా మాకు పనులు కాలేదు, ఏమీ లేదు. కనీసం రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్ననే మాకు కనిపెట్టిండు కాబట్టి ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చింది మా నవీన్ యాదవ్ గారికి. కాబట్టి మేము మా నవీన్ అన్ననే గెలిపించుకుంటాము. గవర్నమెంట్ బాగాలేదని కొంతమంది అంటున్నారు కదా, సరిగ్గా ఏం అమలు అవ్వలేదని. దాన్ని మీరేమంటారు? మీ అన్ని అమలే అంటారా? అన్నీ అమలైనవి. అవన్నీ పిచ్చి పిచ్చి మాటలు. అవన్నీ ఏంటంటే తిన్నది అరగకుండా మాట్లాడే మాటలు అవి. తినేది తింటనే ఉన్నారు, మళ్ళీ గలీజ్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు తింటలేరు, ఎందుకు ఎక్కుతలేరా బస్సు? పైసలు ఇచ్చేయి మనం అంత మాటలు మాట్లాడినప్పుడు. బస్సు టికెట్లు పెంచిందంటే అది గవర్నమెంట్, అది వేరే వేరే ఉంటాయి ఇష్యూలు. ఏదేది ఉన్నదో దానికోసాన్ని పెంచిండ్రు అంటే అంతకుముందు పెంచలేదా? మరి ఇప్పుడే పెంచిరా మన కొత్తగా 6 నెలలకో 3 నెలలకో ఒకసారి పెరుగుతూనే ఉంటాయి. మా కూడా చింతగా నిలబడుతున్నారు కదా, సానుభూతి ఓట్లు పడవంటారా? పడవనంటే మనకు కరెక్ట్గా చెప్పలేము. సరే సానుభూతి అని వాళ్ళు చేసిండ్రు అని అంటే అంత ఏం కాలేదు. అంత చెప్పిండ్రు కానీ వాళ్ళే తినేసిండ్రు. వాళ్ళే అన్నీ వాళ్ళ ఇంట్లో వాళ్ళే చూయించుకున్నారు. బయట వాళ్ళని ఏమన్నా పట్టించుకున్నారా? ఏం పట్టించుకోవాలి. వాళ్ళే పెద్ద అధికారంలో ఉండాలి, వాళ్ళే. అలాంటప్పుడు రాదు. అది ఏదో ఒకసారి మిస్ అయింది కానీ మా జూబ్లీస్ ప్రభుత్వం ఇక్కడ ఇప్పుడు మాత్రం మిస్ కాదు. ఈసారి ఎలక్షన్లో మీరు డబ్బులు తీసుకుని ఓటేస్తారా, అభివృద్ధి చేసే వాళ్ళకి ఓటేస్తారా? కష్టపడి మేము ఎవరు కావాలనో వాళ్ళను చూసి మేము వాళ్ళకు ఓటేస్తాం. మాకు పైసా అవసరం లేదు. మా పిల్లడు మాకు కావాలి, నవీను, అంతే. థ్యాంక్స్ అమ్మా. అన్న నమస్తే. ఈసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అన్న? జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నవీన్ యాదవ్కు టికెట్ ఇవ్వడం జరిగింది. అత్యధిక మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవాలని ఇక్కడున్న ప్రజల దృష్టిలో అందరితో నవీన్ యాదవ్ గెలవాలని అందరి ఆకాంక్ష ఉంది. కాబట్టి మేము కూడా వనపర్తి జిల్లా, మాది పెబ్బేరు మండలం. నవీన్ యాదవ్ గారు జూబ్లీహిల్స్లో అత్యధిక మెజార్టీతో జూబ్లీహిల్స్లో ఎమ్మెల్యే గెలవాలని మేము ఆకాంక్షపూర్తిగా నెరవేరుతుందని మేము ఆశిస్తున్నాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఈసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మీకు అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు ఈ నవీన్ యాదవ్ గారికి ఇవ్వడం, ఇప్పుడు బీసీలకు టికెట్ ఇచ్చినందుకు జూబ్లీహిల్స్లో అత్యధిక మెజార్టీతో నవీన్ యాదవ్ అన్న గెలుస్తున్నాడు 100%. దీన్ని మేము బీసీలకు దక్కే గౌరవంగా భావిస్తున్నాం. అన్న ఎమ్మెల్యేగా లేకముందే బస్తీలలో మస్తు కష్టాలు తీర్చడం జరిగింది. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత బస్తీలు కానీ జూబ్లీహిల్స్ కానీ మస్తు డెవలప్ అవుతుంది అని చెప్పి మేము ఆశిస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ గెలిపించాలని మా మనవి. మెజార్టీతోటి నవీన్ యాదవ్ గెలిచే పొజిషన్ ఉంది. మీరు అందరు కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఆయన గెలిపియండి. మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళు మిస్సెస్ నిలబడుతున్నారు కదా, సానుభూతి ఓట్లు పడవంటారా? సానుభూతి అనేది ఎంత ఉంటుంది? 5% ఉంటుంది, 10% ఉంటుంది. ఇప్పుడు ఆ సానుభూతి కనిపించలేదు లేదు కాబట్టి వాళ్ళు క్యాండిడేట్ కూడా మార్చుకునే పొజిషన్ వస్తుంది. ఇప్పుడు విడ్రాల్ అయినప్పుడు కావచ్చు ఆమెను తీసేసి వేరే వాళ్ళకు టికెట్ ఇస్తారు, బీఫామ్ ఇస్తారు అనిపిస్తుంది. అట్లా అందుకోసం సానుభూతి అనేది రావట్లేదు. ఇంకోటి, ఆమె లీడర్ కాదు. గోపీనాథ్ గారు ఉన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు బయటికి రాలే. ఆమె ఎప్పుడేమో రాజకీయం చూడలే. ఇంట్లో ఉన్న రాజకీయానికి బయటి రాజకీయానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ ఆమె కూడా మళ్ళీ ఎమ్మెల్యేకి నిలబడాలంటే ఒక 5-10 years సేవ చేయండి, బయటికి రండి, బయటకు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోండి, ప్రజలతోటి కలిసి ఉండండి, ప్రజలతో ప్రేమ చేయండి. అప్పుడు వచ్చేసి నిలబడితే చెప్పలేము, కానీ ఇప్పుడు మాత్రం అయ్యేది కాదు. తప్పనిసరిగా ఈసారి నవీన్ యాదవ్ గారు గెలుస్తారు. తప్పనిసరిగా అందరూ 11వ తారీఖు ఎప్పుడు వస్తుంది అనే ఆలోచనలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి వస్తుంది, చేతి గుర్తికి ఓటు వస్తుంది, హస్తం గుర్తికి ఓటు వస్తుంది. రేవంత్ రెడ్డి గారికి ఈ సీటు తప్పనిసరిగా నవీన్ యాదవ్ పళ్ళెంలో పెట్టి తీసుకువెళ్ళి ఇస్తారని అనిపిస్తుంది. సో జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మైనార్టీ ఓట్లు చాలా వరకు ఉన్నాయి కదా, ప్రభావితం ఎలా చూపిస్తుంది అంటారు? మైనార్టీ ఓట్లు చాలా అంటే 1,10,000 ఉన్నాయి. ఈ మైనార్టీ ఓట్లు ముందు నుంచి కూడా మైనార్టీ తోటి ఈయన మీద ఇంకోటి ఏంటంటే ఈయన మైనార్టీలకు బాగా చూస్తాడని కూడా ఒక ఆరోపణ ఉంది.
మైనార్టీలు కానీ ఆయన గెలుద్దామని ఎమ్మెల్యే ఉందామని సేవ చేస్తానని ముందు నుంచి అందరినీ కలిసి అందరికీ 2 కళ్ళతోటి కరెక్ట్గా చూసేటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ గారు. ఆయనే హిందువులు కానీ ముస్లిం కానీ సిక్కులు కానీ అందరికి బాగా చూస్తాడు. తప్పనిసరిగా ఈసారి మైనార్టీ ఓట్లు మొత్తం కాంగ్రెస్ పార్టీకి నవీన్ గారికి హస్తం గుర్తుకి తప్పనిసరిగా వస్తున్నాయి. ఈసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో నవీన్ యాదవ్ గెలిపించడానికి సీఎం డిప్యూటీ సీఎం మంత్రులందరూ వస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు నిజం అవ్వచ్చు? ఎందుకు ఇంతమంది వస్తున్నారు? అంటే ఇప్పుడు మాకేం తెలుసు, ఇప్పుడు మాకు తెలిసిన విషయం ఏంటంటే ఈసారి ఏమో ఇలా పేపర్లు వచ్చింది, బీఆర్ఎస్ వాళ్ళు పూర్వ 10 సంవత్సరాలు 2 ఇయర్స్ బ్యాక్ ఉన్న మినిస్టర్లు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవిత గారు, చంద్రశేఖరరావు గారు కూడా వీటికి వస్తున్నారని తెలిసింది. వాళ్ళు వచ్చినప్పుడు మనం రాకపోతే ఎలా ఉంటుంది, వీళ్ళు రాకపోతే వీళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు మీరు ఎంతవరకు దీనికి బాగా చేస్తామని మీరు అనుకుంటారో అంత పెద్ద ఎత్తున కూడా మీరు వ్యతిరేకం తయారవుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా వస్తుంది. మీరు అక్కడ ఫామ్ హౌస్లో ఉండండి. వీళ్ళు రేవంత్ రెడ్డి ఏమో అసెంబ్లీలో ఉంటాడు, మీరేమో అక్కడ బిల్డింగ్లో ఉండరు, ఆయన కూడా వేరే బిల్డింగ్లో ఉంటారు. ఎందుకంటే మీరు వస్తే వాళ్ళు వస్తారు, మీరు రాకపోతే వాళ్ళు రారు. అట్లా ఎప్పుడు లేని విధంగా చాలా నామినేషన్ దాఖలు అయ్యాయి కదా, ఎందుకు ఇన్ని నామినేషన్ దాఖలు అయ్యాయి? ఎందుకోసం అంటే క్యాండిడేట్ గట్టికున్నాడు. ఆయన పేరు ద్వారా ఒక బయాన్ వేసిర్రు, నవీన్ యాదవ్ అని పేరు. ఈ నవీన్ యాదవ్ గారు వేరే నవీన్ యాదవ్. మీరు నమాజ్కి ఎందుకు వెళ్తున్నారు, రోజు స్నానం చేయండి దానికన్నా మంచిదని చెప్పి ఆయన ఒక పేపర్ రాశారు. అది తప్పు కదా. ఈ నవీన్ యాదవ్కి నమాజ్ ఏంటి తెలుసు, ఈ నవీన్ యాదవ్కి అన్నీ తెలుసు. కాబట్టి అనవసరంగా ఈ ప్రచారం చేయకూడదు. అనవసరంగా వేస్ట్ మాటలు చేయకండి. మీకు అవసరం ఉంటే మీ క్యాండిడేట్ను మార్చుకోండి. మీరు ప్రజలతోటి ఓటు తీసుకుంటే వాళ్ళకి పోయి మీరు బతాడండి. అట్లా చేసుకోవచ్చు. కానీ ఈ క్యాండిడేట్ ఇట్లా అంటే లాభం లేదు. నవీన్ యాదవ్ మీద ఒక లిటిగేషన్ ఎక్కువగా ప్రచారం జరుగుతుంది కదా, రౌడీ షీటర్ అని చెప్పి. దాన్ని ఎంతవరకు సమ్మతిస్తారు మీరు? ఏమన్నారు? రౌడీ షీటర్ అని చెప్పి కొంతమంది విమర్శిస్తున్నారు కదా. అవునవును. ఇప్పుడు రౌడీ షీటర్ అనే మాట వస్తుందంటే ఆలోచన చేయండి. 12 సంవత్సరాలు మీరు ఇక్కడ 10 సంవత్సరాలు మీ గవర్నమెంటు, 2 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంటు. మరి ఎక్కడ రౌడీ షీటర్ అనేది నవీన్ యాదవ్ వల్ల మనుషులు చేశారు చెప్పండి మీరు. ఇక్కడ వచ్చి దౌర్జన్యం చేశారని. నవీన్ యాదవ్ ఎట్లా అంటే ఎక్కడైతే ఎవరి మీద దౌర్జన్యం జరుగుతుందో జరగకుండా చూసేటువంటి వ్యక్తిన దౌర్జన్యం చేసేవాళ్ళు వేరు, గుండాయిజం చేసేవాళ్ళు వేరే వాళ్ళు చేయకుండా కాపాడదామని ఆలోచన. ఈయనే ఎప్పుడు కానీ మనుషులకు బాగా చూసుకుందామని ఆలోచన కానీ దౌర్జన్యం కాదు. ఈసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఎంత మెజార్టీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి? బీజేపీ కూడా నిలబడుతున్నాడు కదా, లంకా దీపక్ గారు. బీజేపీ నిలబడరు అంటే చూడండి, ఎప్పుడు కానీ ఎలక్షన్లు అవుతే బీజేపీ ఉంటుంది, సిపిఎం ఉంటుంది, అన్ని పార్టీలు ఉంటాయి. పార్టీలతోటి లెక్క కాదు. ఇప్పుడు నవీన్ యాదవ్ ముందట అన్ని పార్టీలు అంతా వర్షంలో కొట్టుకుపోతే ఎట్లా పోతాయో అట్లా పోతాయి. ఇప్పుడు డిపాజిట్ దక్కించుకోవాలండి అందరూ, ఇంకేం లేదు. ఇక నవీన్ యాదవ్ అంటే అందరు ఏ గల్లీకి వెళ్ళినా ఒకటే మాట, నవీన్ యాదవ్ హమారా హై, నవీన్ యాదవ్ హై, హమ్ నవీన్ యాదవ్ ఓట్ దాల్తే అనే పేరు వస్తుంది ఇక్కడ. అట్లా ఎంత మెజార్టీ వచ్చేదానికి అవకాశాలు? తప్పనిసరిగా 1,00,000 పైన మెజార్టీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇంకా పెరగొచ్చు కానీ ఏం తగ్గదు మాత్రం, అస్సలకి తగ్గదు. తప్పనిసరిగా 1,00,000 మెజార్టీ వస్తుంది అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.